నా పేరు తోటకూరి వెంకటేశ్వర్లు అండి. నేను ఖమ్మం జిల్లా దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే అర్చక ఉద్యోగుల జేఏసీ తరఫున రాష్ట్ర ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏజెండా ఏలేదంటే ఒక 4 పాయింట్లు మేము కొంతమ్మ కోరికలు ఏం కోరాల ప్రభుత్వాన్ని. మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ ఒకటి, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఒకటి, పెన్షన్ ఒకటి, తర్వాత గ్రాడ్యుటీ ఒకటి, హెల్త్ కార్డులు ఒకటి. ఈ సమస్యల మీద మేము ఎన్నో కాలం నుంచి పోరాడుతున్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 577 జీవో ఇచ్చేసి 5,625 మందికి ఇవ్వమని చెప్పేసి ఆనాడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు దేవాలయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఉన్నతాధికారులు మాత్రం వాళ్ళు ఏం చేశారంటే 2,700 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా వాళ్ళు ఎడిపోవాలి, వాళ్ళు గాలిలోకి వదిలేసేట్టున్నారు. 2014 మంది 14 వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తే 2014 వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు 1,000 రూపాయలు 1,500 2,000కే చేస్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆదాయం ఇప్పుడున్న గవర్నమెంట్ ఆదాయం 2 ఇంతులు ఎక్స్ట్రా వచ్చిందనమాట ఆదాయం. తెలంగాణలో ఇప్పుడు దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగిందని చెప్పి స్వయాన మంత్రి గారు, కమిషనర్ గారే ఒప్పుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాంటప్పుడు మాకు వేతనాలు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావు. కొంతమంది